కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తోందని, ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ధర్మపురి నియోజకవర్గ బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని ధర్మపురిలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడమే ఎందుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు. బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓట్లు కాపాడాలని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అడ్లూరి మరోసారి స్పందించారు. ఇద్దరు నాయకులు అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. లక్ష్మణ్ కుమార్ ఇసుక విషయంలో మాట్లాడతాడు, లక్ష్మణ్ కుమార్ ఈ విషయం మాట్లాడతాడు. నిజంగా చెప్తున్న ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడుతున్నా. కొప్పురిషన్ ఏమాత్రం కూడా పౌరుషం ఉన్నా, కొప్పురిషన్ ఏమాత్రం మానవ ఉన్నా ఈ నుంచే జీవన్ రెడ్డి మాట్లాడతాడు. నా ఊహ చూసినట్లయితే నాకు దేవుడు భగవంతుడు లేకపోతే శక్తి చెప్పటి నుంచి నా ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు మోసం చేసి ఎప్పుడు కూడా విభజించి పాలించే నిజాయితీగా పార్టీని నమ్ముకున్నా, నిజాయితీగా దేవుడిని నమ్ముకున్న, ప్రజలు నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా. మీరు మీలాగా ఒక వర్గాన్ని పెంచుడు, ఒక వర్గంతో ఇంకో వర్గాన్ని పోయి కలెక్టర్ కాంప్లైంట్ ఇప్పించుడు, ఇంకో వర్గాన్ని సంకల పెట్టిన నేచర్ మాది కాదు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాట ఒకటే మాట సులుపు మాట మాట్లాడుతున్న జీవన్ రెడ్డి కొప్పురిషన్ మాట్లాడిన మొన్నటి గాల్వాన ఆ మీడియా ముందు తెచ్చాలని ఎందుకు అంటున్నా ఒక తప్పు, ఒక అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని కడుపు నిండా కుట్ర పెట్టుకుని 2 సంవత్సరాలకే రాజ్యం అంతా ఏదో మునిగిపోయింది అన్నట్టు, వాళ్ళేదో మహావీరులు అన్నట్టు, వాళ్ళేదో ఈ ప్రాంతం ఉద్ధరించినట్టు మాట్లాడేటువంటి నాయకులు మనం చెప్తున్నా. మీకు ఏమాత్రం భవిష్యం ఉన్నా, ఏమాత్రం మాట మీద నిలబడే శక్తి మీకున్నా, వడ్ల కొరకు విషయంలో అవగతం చేసిన, ఇసుక విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ అవగతం చేసిన, మీరు ఎప్పుడు టైం నిర్ణయించండి. రుజువు చేసిన 45 గంటల లోపల నా రాజీనామా పత్రాన్ని మీకు గవర్నర్ పార్లమెంట్ ఇస్తాను. దమ్ము ధైర్యం ఉంటే